అసలు కోడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి? ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి? ఏఐ ఆల్రెడీ కోడర్స్‌ని రీప్లేస్ చేస్తుంది. ఇప్పుడు ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం రిలవెంటా? బ్రో ఇప్పుడే బీటెక్‌లో జాయిన్ అవుదాం అనుకుంటున్నా. నా దగ్గర ల్యాప్‌టాప్ లేదు. కోడింగ్ నేర్చుకోవచ్చా? ఇంటర్నెట్‌లో చాలా కంటెంట్ ఉంది. అసలేం చదువుకోవాలనే క్లారిటీ లేదు అంటే దిస్ వీడియో ఈస్ ఫర్ యూ. నీ దగ్గర ఉన్న అన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ ఇస్తా. ఎండ్ వరకు చూడు నీకే ఒక క్లారిటీ వస్తది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకు. మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి కంటెంట్ స్టార్ట్ చేస్తా. సో కమింగ్ టు ద పాయింట్, కోడింగ్ ఎలా నేర్చుకోవాలి? ఇందులో 2 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. టైప్ 1 ఆల్రెడీ బీటెక్ చదువుతున్నారు. నౌ దే వాంట్ టు ఫోకస్ ఆన్ కోడింగ్. అండ్ టైప్ 2 ఇప్పుడే ఎంటర్ అయిపోయింది. 2-3 మంత్స్ గ్యాప్ ఉంది. ఈ గ్యాప్‌లో అసలు ఏం నేర్చుకోవాలి? ఎలా నేర్చుకోవాలని రీసెర్చ్ చేసేవాళ్ళు. దిస్ వీడియో ఈస్ ఫర్ బోత్ ఆఫ్ యూ. నీకసలు కోడింగ్ నాలెడ్జే లేదు. బేసిక్‌గా ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? సింటాక్స్ అంటే ఏంటి? లాజిక్స్ అంటే ఏంటి? ఏమీ తెలియకపోతే ఐ రికమెండ్ యూ టు స్టార్ట్ విత్ సి ప్లస్ ప్లస్ ఆర్ జావా. ఇప్పుడు పైథాన్ బూమింగ్ లో ఉంది కదా, ఏఐ డాటా సైన్స్ అన్ని పైథాన్ మీద నడుస్తున్నాయి కదా, మరి నేను జావా ఎందుకు రికమెండ్ చేశానంటే, లెట్ మీ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. ఒక పుషప్ కాంపిటీషన్ పెట్టారు. అందులో 20 పుషప్స్ కొడితే నువ్వు విన్ అవుతావు. అండ్ నువ్వు రోజు 20 పుషప్స్ కొట్టి ప్రాక్టీస్ చేస్తున్నావు. ఓకే, వెల్ అండ్ గుడ్. ఎక్స్ అనే పర్సన్ రోజు 50 పుషప్స్ కొట్టి ప్రాక్టీస్ చేస్తున్నాడు. అండ్ కాంపిటీషన్ డే వచ్చింది. ఆ రోజు ఎక్కువ మంది వచ్చారని చెప్పి కాంపిటీషన్ ని డిఫికల్ట్ చేశారు. సో 20 పుషప్స్ ఉండే కాంపిటీషన్ 40 పుషప్స్ కొట్టాల్సి వచ్చింది. అప్పుడు ఎక్స్ అనే పర్సన్ ఈజీగా గెలిచేస్తాడు. బికాస్ అతను 50 పుషప్స్ ప్రాక్టీస్ చేశాడు డైలీ. అండ్ నువ్వు గెలవడానికి ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటాయి. ఇన్ ద సేమ్ వే ఈజీ లాంగ్వేజ్ నేర్చుకొని హార్డ్ లాంగ్వేజ్ కి షిఫ్ట్ అవ్వడం కొంచెం కష్టమే. అదే హార్డ్ లాంగ్వేజ్ నేర్చుకొని ఈజీకి షిఫ్ట్ అవ్వడం కొంచెం ఈజీ. బట్ ఇఫ్ యువర్ గోల్ ఈస్ టు బికమ్ అ డాటా సైంటిస్ట్ ఆర్ ఏఐ ఎంఎల్ ఇంజనీర్, స్టిక్ టు పైథాన్. పైథాన్ లో చాలా స్కోప్ ఉంది అండ్ యూ కెన్ లెర్న్ అలాట్ ఇన్ పైథాన్. బట్ ఇంకా ఇనిషియల్ స్టేజెస్ లోనే ఉన్నాను, నాకు ఇంకా క్లారిటీ లేదంటే వాట్ ఐ రికమెండెడ్ ఇస్ బెస్ట్ ఫర్ యూ. బట్ అట్ ద ఎండ్ నువ్వు ఏ లాంగ్వేజ్ తీసుకున్నా అంత ఫరక్ పడదు, బికాస్ కష్టపడాల్సింది నువ్వే కాబట్టి. నువ్వు ఏ లాంగ్వేజ్ స్టార్ట్ చేస్తే ఏ డొమైన్ ఎక్స్ప్లోర్ చేయడానికి స్కోప్ ఉంటుందని చెప్తా. ఫస్ట్ ఇఫ్ యూ స్టార్ట్ విత్ పైథాన్, ఏఐఎంఎల్ ఇంజనీరింగ్, డాటా సైన్స్, ఆటోమేషన్, వెబ్ డెవలప్మెంట్ విత్ జాంగో ఆర్ ఫ్లాస్క్ అండ్ స్క్రిప్టింగ్. ఒకవేళ ఇఫ్ యూ స్టార్ట్ విత్ జావా, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్, బ్యాక్ ఎండ్ విత్ స్ప్రింగ్, enterprise applications, good for placements, data structures and algorithms. If you start with C++, competitive programming, system level programming, game development, హై పర్ఫార్మెన్స్ యాప్స్. ఏ కోర్స్ తో స్టార్ట్ చేయాలి, ఎలా నేర్చుకోవాలని ఒక డీటెయిల్ డాక్ ప్రిపేర్ చేసా, డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ దట్ అవుట్. నౌ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇస్, డస్ ఏఐ రీప్లేస్ ఇంజనీర్? మా కంపెనీలో చూసుకుంటే మా టీమ్ లో 10 మెంబర్స్ ఉన్నాం. అండ్ ప్రతి ఒక్కరం డిఫరెంట్ డొమైన్ మీద వర్క్ చేస్తూ ఉంటాం. ఏదో ఒక విధంగా ఏఐని మా వర్క్ ఫ్లోలో ఇంటిగ్రేట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వెబ్ డెవలపర్ ఉన్నాడు అనుకో, హీ నోస్ హౌ టు క్రియేట్ అ ల్యాండింగ్ పేజ్. అతను మళ్ళీ స్క్రాచ్ నుంచి nav బార్, హెడర్, ఫుటర్ ఇవన్నీ క్రియేట్ చేయడం చాలా టైం వేస్ట్ అవుతుంది. సో హీ యూస్ ఏఐ ఫర్ దాట్. ఏఐని యూజ్ చేసుకొని ఒక వెబ్సైట్ డెవలప్ చేసి, ఒక ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేసుకొని, బ్యాక్ ఎండ్ ఇంటిగ్రేషన్స్ తనకు నచ్చినట్టు క్రియేట్ చేసుకుంటాడు. బట్ బ్యాక్ ఎండ్ ఇంటిగ్రేషన్, ఏపీఐ లాజిక్స్ అండ్ క్లయింట్ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ అన్ని ఏఐ కరెక్ట్ గా చేస్తుంది అనేది నమ్మకం ఉండదు. సో డెవలపర్స్ ఒకవేళ క్లయింట్ ఏదైనా చేంజెస్ చెప్పాడు అనుకో, ఆ చేంజెస్ మళ్ళీ ఏఐకి చెప్పాలంటే చాలా కష్టం. అండ్ అక్యురేట్ గా ఇస్తుందని కూడా నమ్మకం లేదు. సో ఎట్ ద టైం డెవలపర్స్ 100% కావాలి. సో ఒక దగ్గర జాబ్ పోతుందంటే ఇంకో దగ్గర జాబ్ క్రియేట్ అవుతుంది. క్యాలిక్యులేటర్ వచ్చాక కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. కంప్యూటర్ వచ్చాక ఇంటర్నెట్ వచ్చింది. ఏఐ వచ్చాక నెక్స్ట్ లెవెల్ టెక్ రాబోతుంది. జాబ్ ఆపర్చునిటీస్ చేంజ్ అవుతాయి, రిక్వైర్మెంట్ కూడా చేంజ్ అవుతుంది. ప్రెసెంట్ సిచ్యువేషన్ టఫ్ గా ఉంటుంది, బికాస్ మనం చేంజ్ కి అడాప్ట్ అవ్వడానికి టైం పడుతుంది. వీ కాన్ సే ఏఐ రీప్లేస్ డెవలపర్స్, బట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం స్టిల్ వర్త్ ఇట్. ఫైనల్ గా డిస్క్రిప్షన్ లో డీటెయిల్ డాక్ ఉందని చెప్పాగా, అందులో ఐ ఇంక్లూడెడ్ వాట్ టు లెర్న్ ఇన్ ఈచ్ లాంగ్వేజ్, ఫ్రీ రిసోర్సెస్, రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ విత్ సోర్స్ కోడ్, ప్లాట్ఫామ్ టు ప్రాక్టీస్ కోడింగ్. మీకు ఇంక ఇలాంటి కంటెంట్ కావాలి, నాకు దీని గురించి నేర్చుకోవాలని ఉంది అని అంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయి. ఐ డెఫినెట్లీ try to make a video on that. And also next video I'm coming up with LinkedIn how to optimize. and చాలా మంది LinkedIn అకౌంట్ క్రియేట్ చేసుకొని పక్కకు వాడేస్తారు. అది ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి. ఇన్ఫాక్ట్ నాకు ఫస్ట్ ఇంటర్న్షిప్ వచ్చింది కూడా లింక్డ్ఇన్ ద్వారానే. అది ఎలా వస్తాయి, అవన్నీ ఎలా జరుగుతాయని నేను ఒక డీటెయిల్ గా వీడియో చేస్తా. అండ్ ఇఫ్ యూ వాంట్ దట్ వీడియో, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకు. అండ్ షేర్ దిస్ వీడియో విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్. అంటిల్ దెన్, సీ యూ నెక్స్ట్ టైం.